తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి గౌరవ షమీన్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాం. కనుక ఆ ఉద్యోగం నిర్వహించిన ప్రతి సందర్భంలో ఈ కమిషన్ అని వర్గీకరణకి సపోర్ట్ చేసింది. అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు, ఉషమీర కమిషన్ కావచ్చు, షమీన్ అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ ఇచ్చినా కమిషన్ రిపోర్ట్ అని వర్గీకరణ అనుకూలంగా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణలోకి తీసుకొని ఏదైనా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నాం. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీన్ అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సులో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది అనుకోండి, అన్నది కదా. దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. అంటే కమిషన్ నివేదికను ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలున్నా అవసరం లేదనుకున్నా, ఫైనల్ నిర్ణయం తీసుకునేది, లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వం. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమిలేయర్ను మేము ఆమోదించమని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఇంకో విషయం, నేను సూటిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నాను. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు, మాదిగ దండాలు. అందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నా, అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు, మాదిగ దండాలు.
మేము గౌరవ షమీం అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఎంతో దానికి తగ్గట్టే మా మాట ఉండాలి, మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి. అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మా కట్టబెట్టబడతాయి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి, మాకు వేరేలకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోచిపెట్టాలి. మేము ఎవరిని దోచుకోవద్దు, మాది ఎవరిని దోచుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాకు రావాలి. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాల. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా ముందు మాల, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా మాలలకు సంబంధించిన విషయంలో 15,27,140. నేను ఒకరోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్ అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు అని అంటున్నారు కదా, మరి ఏంటంటే వాళ్ళు 30 లక్షలు గెలిపించుకుంటే నేను 1 కోటి మంది గెలిపించుకుంటాను అని అన్నాను సార్. వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు దగ్గర ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్షి. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా అవుతుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక విషయం. రెండో విషయం, యావరేజ్ గా గ్రూపుల గురించి మాట్లాడాలి. ఓకే, ఎస్సీ బి గ్రూప్ లో మాదిగల గ్రూప్ లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్ లో? మొదటి గ్రూప్ లో 15 పెట్టారు, బి గ్రూప్ లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2 ఓకే. 32,74,377 మంది ఈ గ్రూప్. 32,74,000 సంవత్సరం పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్ లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా, అంటే సింగిల్ క్యాస్ట్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించింది కదా, 2, 3 గ్రూపులు కల్పించారు కదా, ఆ గ్రూప్ కల్పించిన దాని ప్రకారం కూడా మాకు
11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు దించారు అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు చేస్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే చెప్పదలుచుకునేది అంటే రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకొని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేసాం. దయచేసి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడే, ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడే. దయచేసి జనాభాను చూడేదానికి సాక్ష్యం ఏంటంటే టోటల్ గా ఇక్కడ 1% ఉన్నది. అన్ని కులాలు కలిసి 1,71,625. అంటే మొదటి గ్రూప్కు కేటాయించడానికి జనాభా లేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళని కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటు చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయినమే కదా. ఈ వెనుకబాటు నిజం అవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదన్నా? విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చింది. మేము వెనుకబడ్డట్టే కదా. మొదటి గ్రూప్ వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 1,71,000 కాదు, దాన్ని డబల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబల్ చేసి 3,40,000 ఇవ్వాలి. 3,40,000 ఇచ్చిన మాకు 11%. మొదటి గ్రూప్కు అన్ని రకాల వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపలకు 1% ఇచ్చారు. ఓకే, మీరు జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే. మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% నుండి 5% పొందాలి. 5% మీరు కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళకు 1,71,000కు ఒక 1% ఇచ్చిన మాకు 3 లక్షలకి ఇవ్వండి, 3,40,000కి ఇవ్వండి, మాకు 11%. జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా 11% మాకు వస్తుంది. నెంబర్ 3, ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్ లో మొదటి గ్రూప్ లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ అది అత్యంత అడ్వాన్స్ అయిన కులం
మీ దృష్టికి తీసుకొస్తున్నా. గంటా చక్రపాణి పొలం ఏంటిది? పంబాల. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ జనాభా 1000 లేదు, కానీ వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళ జనాభా 1000 లేదు, 10 కుటుంబాలకు ఒక ఉద్యోగస్తులు ఉన్నారని అర్థం అనుకో. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు అనుకోండి. అందులో టక్కల ఉన్నది 2558 జనాభా గలది టక్కల. ఈ 2558 గల జనాభా గల టక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా? మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్ళకు, ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఇలా మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్వ్యూ ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలలో పోవద్దు, మాలలో పోతే మనకు అవకాశాలు రానివ్వదు, మనం ఏ గ్రూప్ కోరుకుందాము అన్న నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరినీ గైడ్ చేశాను. ఫోన్ ద్వారా గైడ్ చేశాను. అదని చెప్పండి, నేను చెప్తున్నా. ఆయన ఎవరెవరు ఫోన్ చేసిండో నేను చెప్తా. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎన్నో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ లో. ఈ పంబాలనే కులం ఎన్నో ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ లో. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టు ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2500 మంది ఉన్న ఒక ఉద్యోగం ఉన్నారు. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్. వెనుకబాటు ప్రాతిపదిక మీదే 1% కేటైతే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చారు. మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలంటే మాదిగల కింద కులాలు ఉంటారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలను మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించిపోయిన అంటారు కదా. మరి అంతకుముందు వీళ్ళు ఇందనే ఉన్నారు కదా పంపాల. అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టులు మళ్ళా కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరు వెనుకబడ్డ దగ్గరికి ఎట్లా వచ్చింది చెప్పట్లేదు. ఎట్లా చెప్పవుతారు? తర్వాత మీ దృష్టికి పోతుంది. మన్నే అనే కులం ఉన్నది, దగ్గర కులం మన్నెపోలు అంటారు కదా. మన్నెపోలు అంటారు, మన్నెపోలు. వాళ్ళు 29,650. ఈ మన్నె కులం మాలలు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా. ఈ మన్నెపనే కులం మాలలు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా. బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రజలు పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నారు కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోలు అనే వాళ్ళు అత్యంత దయాన జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి మొదటి లిస్ట్ తయారు చేసి కండక్టర్ తీసుకొచ్చారు. దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అంత తీసుకొచ్చి పెడితే వాళ్ళకి మీరే దోసుకోవచ్చు. అరే మాదిగలే దోసుకోగా మా బుడగదంగాలేవో మా డక్కలో లేవో వాళ్ళ మీద దోసుకోలేదా? అన్న నుంచి షిఫ్ట్ అయిన వచ్చేసారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు. అదేంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇళ్ళ దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అన్న దోసుకోండి అని చెప్పి వాళ్ళ ఇళ్ళ షిఫ్ట్ చేసి కూడా మీరు తీసుకుంటున్నాను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులో రావడం జరిగిందంటే ఇది కుట్రపూర్తంగా జరిగింది అనే విషయం మీరు తెలుసుకోవాలి. లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది? అడ్వాన్స్ క్యాస్ట్ కదా. గత ఏబిసిడి గ్రూప్ లో సి గ్రూప్ లో ఉన్నదే కదా. సి గ్రూప్ లో అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా. మీరే 3 లిస్టులు చేశారు కదా. అంతకుముందు ఉన్న సి గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు కదా. మరి ఎట్లా వచ్చారు? నెంబర్ 1
ఇక్కడ మార్గల ప్రాతినిధ్యం పెరగదు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్రపడు. లాస్ట్ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రెండు చూస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి పోతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర. అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకున్నారు. కానీ తెలంగాణ అడ్డుకోలేని ప్రశ్న వాళ్ళు నెట్టవారు. తెలంగాణ అడ్డుకుంటామన్న వాళ్ళు తెలంగాణ అడ్డుకోలేని ప్రశ్న నెట్టబడ్డప్పుడు చివరి నుంచి ఏం చేశారు చెప్పండి? తెలంగాణ పోలేగా పోరాటం కట్టుకోవడానికి మాకు 200 గ్రామాలు, ఆదివాసీ గ్రామాలు, ఆ భద్రాచలం కింద ఉన్నప్పుడు 7 మండలాలను మాకు ఇవ్వండి అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా పోయానన్నాడు. అన్నాడా లేదా? చాలాసార్లు ఇంచు భూమి కూడా పోయానన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలకి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయింది. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకునే విషయం కూడా మీరు తీసుకుంటున్నాను. ఏది తెలంగాణకు సంబంధించిన విషయం అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగల. కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోవాలన్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. నేను కేసీఆర్ అంటుండే కాదు ఆ విషయంలో. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమని అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ జరిగిన ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీసింది. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చెప్తుంది. నేను మాదిగల్లో ఉండబడే ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తాను. ఇంతకుముందు బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం, మేము పక్కకు పోయి మా సొంత పాట మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నాను. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. మన జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్ని వచ్చారు? మొదటి గ్రూప్లో వచ్చేసారు, నంబర్ 1 గ్రూప్లో వచ్చేసారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? ఇంతకుముందు ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్లో ఉన్నది. అంటే బి గ్రూప్లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్లో ఉన్న మాకు 12 వస్తుంది. మా పుడక సంఘాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన పుల్లతో కలుపుకుంటే మాకు 12 వస్తాయి. అంటే 1% ఇచ్చిందా లేదా కదా? అంటే మాదిగల జనాభా ఉన్న దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మనం తగ్గించడానికి అది ఇచ్చేసాను. నేను వాళ్ళకి పోవడానికి నేను స్వాగతిస్తాను. కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులం నేతకాని. మీ లిస్టు ప్రకారం మీరు దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల 3వ కులం నేతకాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేతకాని ఇప్పుడు అత్యంత అభిజన కులాలకు పెట్టింది.
అంతకుముందు సి గ్రూప్ అని ఉన్నది. అంటే వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని వాళ్ళనే ఉంచుకున్నారు. అంటే వీళ్ళది కూడా లాక్కోవాలని అక్కనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను స్వాగతం 1,10,000 అయినా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతం. మరి 1,10,000 బి గ్రూప్ నుంచి తీశారు కదా, మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులు చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 1/2% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు, వేరే గ్రూపులు చేర్చాలా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అనబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే 1,70,000 ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినట్టు అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరిది వస్తుంది ఆడ? అప్పుడు వాళ్ళకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతగానే నన్ను పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉన్న వాళ్ళని నా పొడగలను పక్కకు పెట్టుకుంటారు. 1,10,000కు ఒక గ్రూప్ చేయడానికి మేజర్ క్యాస్ట్ గా చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతగాళ్ళు ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెనుకబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడిన వాళ్ళలో 1 గ్రూప్ లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చూడబడి వాళ్ళ అవకాశాలు దోచుకోవడానికి సిద్ధపడతారని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీ స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పారు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్యలో ప్రజలు నేతకాని ప్రజలు వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్ లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డ పోటీ వేయకుండా కొంతమంది నేతకాని లీడర్లు తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డ పోటీ వేయకుండా చేసుకోవడానికి కొంతమంది నేతల్ని తీసుకెళ్లి ఇదే వివేక్ నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరింది. ఇది సాక్ష్యం కదా. మరి నేతకాని ప్రజలకు మాలతో సంబంధం లేకుండా మార్గంతో సంబంధం లేకుండా మార్గ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని లేదు. మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి, నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చినప్పుడేమో బి గ్రూప్ ఉన్న వాళ్ళని 1,10,000 తక్కువ పెట్టి 1% ఇవ్వమని చెప్తాం. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం వాళ్ళు మీరే తక్కుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నాను, నంబర్ 1 ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీరు వెనుకబడతానని చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబడతాను కూడా చూడలేకపోయినారు. వెనుకబడతానని మీరు చూస్తే ఆ వెనుకబడతానంలో అత్యంత అడ్వాన్సైన కులాలు ఎక్కువ వచ్చినాయి. జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా నాకు రావాల్సిన దానికంటే ఎదుగు తగ్గింది. వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది.
మా జనాభా పరంగా కూడా మా రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. వాళ్ళేమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు. మాదిగల్లోమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నా. ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలల తరఫున గట్టిగా నిలబడి ఇతరులు కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యేకమైన నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అది గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లో చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మొదటి గ్రూప్లోకి వీళ్ళని పంపిన ఆయనే. నేతకాని వాళ్ళని బయటికి పోకుండా చూసినాయి. నేతకానికి బయటికి పోకుండా చూశారు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టడం చేశారు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడడంలో వివేకు పాత్ర కట్టనే ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడడం, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడడం, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడడంలో, వాళ్ళకు రావాల్సిన మాట సాధించి పెట్టడంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనం ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికున్న వ్యక్తి మౌనం ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన మాట పొందలేని పరిస్థితి నిలబడడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర్ రాజనరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వు ఎవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% మాట ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండు ఉన్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాలి? జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దాని దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన మాట ఎందుకు రాలి? నీ మౌనం, నీ చేతకంటనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా రుజువు అవుతుంది. వాళ్ళ భవిష్యత్తు నువ్వే నష్టం తీసుకొస్తుంది. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రజలు చూడట్లేదు. నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాను. రేపు మంత్రివర్గ విస్తారంలో దామోదర్ని తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తారంలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని నీ మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అన్ని ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏళ్ల తరబడి మీకేనా పదవు? దశాబ్దాల తరబడి మీకేనా పదవు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా, అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకో దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారులు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా, ఎందుకు వాళ్ళ
విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది, మంత్రివర్గం ఇస్తానా, దామోదరం తప్పించండి, మాదిగల నుంచి దాన్ని మంత్రులు చేసుకోండి, ఎవరైనా చేసుకోండి, మాదిగల నుంచి ఇద్దరు రావాలి. రెండు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి? ఇద్దరు కోరుతున్నాం, దామోదరం తప్పించాలి. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చిన విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పాను. ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మార్గ ప్రతినిధులు, మా మార్గ ప్రభుత్వంతో మాట్లాడారు. ఆయన శాసనసభకి వెళ్లే ముందు నేను పేరు చెప్పాను. ఓకే, ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒకరి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట. వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని. కొద్దిగా అన్నలాంటి కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థమేంటి మరి? ఆయన తెలుసన్నట్టే కదా. ఆయన చెప్పిన విషయం 40 నిమిషాలు మా జాతిలో ఉన్నవాడు ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని, మా జాతిలో ఉన్నవాడే ఇంకో బిడ్డతో ఫోటో 40 నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు, కానీ మీరు సర్దుబాటు చేసుకోండి. మా జనాభాకు దగ్గర రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా. మాకు అన్యాయం చేసినట్టే కదా. మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మేమేం చేయాలా? ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గం సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పాటు చేసి, మా సామాజిక వర్గం సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి, దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తిపరంగా రిజర్వేషన్ రావాలి, ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్ అంతా రావట్లేదు అనుకున్నది. జనాభా తప్పిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వస్తున్నది కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రాన్ని రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయన అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి, సూచన చేయండి. మాది ఎమ్మెల్యేగా మాది బిడ్డ తరఫున మాట్లాడవసరని చెప్పి నేను మధ్యాహ్నం కూడా నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు శాసనం. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలకు కూర్చోబెట్టి 4 మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు ఆదిలాబాద్ శంకర్ నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయన కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎర్రోడ శ్రీనివాస్ చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలో తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్ఎస్ గారు చెప్పమని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుందనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టి తన దగ్గర ఒక మార్గ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మార్గ ప్రముఖుడు 4 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, ఉద్దేశపూర్వకంగానే మా మాట మాకు తప్పకుండా పోయింది అని ఈ నేపథ్యంలో మేము గుర్తు చేస్తున్నాం. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు, లోపాలుంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు
మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసినా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమినల్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిందా లేదా? మరి మొదటి గ్రూప్ లో అత్యంత వెనుకబడ్డ గ్రూప్ లో అత్యంత అభివృద్ధి చెందిన 2-3 కులాలను ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్టిస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పేరు? మాదిగా మాలతో పాటు నేతకాలంలో కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేక్ కోరింది కదా. మరి ఆ వివేక్ మరి ఎందుకు నేతకాలం వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటా రావాలని చెప్పి ఎందుకు అనలేకుండా పోయారు? అంటే ఇక్కడ మాదిగల వాట పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం, మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాస్తులైన నేతకాలంలో కలుపుకోవడం, ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్ వాళ్ళ ప్రయోజనాలను పెద్దపీట వేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి పిలుపు కూడా తెలిసే ఉంటది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.